ఏపీ తెలంగాణలో 23 లక్షల కోట్లు, తమిళనాడు 14 లక్షల కోట్లు, కర్ణాటక 12 లక్షల కోట్లు, కేరళ 7 లక్షల కోట్లు. ఇవి కాస్త అటు ఇటుగా దక్షిణాది రాష్ట్రాల నెత్తి మీదున్న అప్పుల లెక్కలు. అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీలు కట్టడానికి మళ్లీ అప్పులు చేసి ప్రజల నెత్తిన రుణ భారాన్ని పెంచుతున్న ప్రభుత్వాలు మళ్లీ పవర్లోకి రావడానికి అప్పు చేసినా సరే ఉచితంగా అయినా పప్పు కూడి తిందామంటూ పిలుపునిస్తున్నాయి. లేటెస్ట్ గా తమిళ పార్టీలు ఫ్రీ బస్ తో ఓట్ల గల్లాపెట్టెను ఓపెన్ చేసి కూర్చున్నాయి. ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்தில் பயணம் செய்யும் ஆண்களுக்கு కట్టనమిల్లా పేరుందు పైన తిట్టం செயல்படுத்தப்படும். పళనిస్వామి మళ్లీ అగ్గిపుల్ల గీసేశాడు. 5 ఆకర్షణీయమైన బిస్కెట్లతో దట్టించిన మేనిఫెస్టోను ఇప్పుడు జనంలోకి వదిలింది అన్నా డిఎంకే. తమిళనాట ఆల్ పార్టీస్ ఆల్ ఫ్రీ. ఇళ్ళు, మిక్సీలు, స్కూటర్లు, ల్యాప్టాప్లు ఒక ఎత్తు. కట్ చేస్తే ఇప్పుడు మగాళ్లకు ఫ్రీ జర్నీ రై రై అంటోంది. పవర్లోకి వచ్చాక మాట మీద నిలబడతారా లేక మడతేస్తారా పక్కన పెడదాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనేది కూడా వేరే అంశం. ఉచితాల కుంపటైతే ఇప్పుడు గట్టిగానే రాజుకుంది. 2016 ఎలక్షన్స్లో జయలలిత గెలవటానికి ఒక ముఖ్య కారణం ఆమె అప్పుడు ప్రామిస్ చేసినటువంటి ఫ్రీ స్కూటీలు. ఆ ప్రామిస్ చేసినటువంటి ఏడీఎంకే పార్టీ దాన్ని ఇచ్చిన దాంట్లో ఒక్కళ్ళకు కూడా స్కూటీ ఇచ్చిన దాఖలో లేదు. అదొక ఎంటీ ప్రామిస్గానే మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి ఈ హామీలన్నీ చేసి 8 లక్షల కోట్లు ఆల్రెడీ ఆర్థిక భారంలో ఉన్న రాష్ట్రానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, లేకపోతే ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దానికి ఎటువంటి సమాధానం లేదు. ఇప్పటికే ఆడాళ్లకు ఉచిత ప్రయాణం ప్రకటించి అమలు చేస్తున్న డిఎంకే ప్రభుత్వం రేపటి రోజున ఫ్రీ జర్నీతో మగాళ్లను కూడా మచ్చిక చేసుకోదన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే కరుణానిధి కలర్ టీవీతో మొదలు పెడితే అప్పట్లో దేశమే నోరెళ్లబెట్టింది. స్టాలిన్ హయాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అంటే అది కూడా ఒక అంటువ్యాధిలా మారి కర్ణాటక, తెలంగాణ, ఆఖరికి ఏపీకి కూడా తగులుకుంది. ఇదే స్ఫూర్తితో రిపీట్ విక్టరీ కొట్టడం కోసం కళాత్మకమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది స్టాలిన్ మంత్రాంగం. అధికారం అలవాటైన పార్టీల సంగతి అటుంచితే అభ్యుదయ రాజకీయాలు చేద్దామా అని ఊరిస్తున్న హీరో విజయ్ కూడా ఉచితాల రూట్లోకే వచ్చేస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ టీవీకే పార్టీ వారు కూడా వచ్చిన కొత్తలో చాలా జబర్దస్తిగా మాట్లాడడం జరిగింది. విజయ్ సినీ నటుడు విజయ్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచితాలైనటువంటి మిక్సీలని, గ్రైండర్లని మంటల్లో వేసేసి తమ నిరసనలు తెలియజేశారు. ఉచితాలు మీ ఆవిడ దూరం ఉన్నారు. కానీ కాలక్రమేణా రాజకీయాలు బాగా వంటబెట్టిన తర్వాత విజయ్ కూడా ఉచిత పథకాలకు మేము దూరం కాదు అని ఒక సంకేతం ఇచ్చారు. వాడు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు. 12 మందితో స్పెషల్ కమిటీ వేసి ఉచిత వరాల పట్టికను రూపొందిస్తోంది టీవీకే. ఇప్పటికే ఇంటింటికి 2 వీలర్ ఇస్తానని మాటిచ్చేశారు విజయ్. ఇంతకు మించి ఏదైనా ఇస్తేనే తమిళనాట 4 ఓట్లు రాలేదు. ఉచిత పథకాలు లేని మేనిఫెస్టోలతో ఓట్లు అడిగితే జనం క్షమించే మోడ్లో లేరన్నది వాస్తవం. ఉచితంగా ఏమి ఇవ్వను, నేనే సీఎం క్యాండిడేట్ ని అంటూ గతంలో బరిలో దిగిన పీఎంకే అధినేత అన్బమణి రామదాస్ కు తమిళనాట ఒక్క సీటు కూడా రాలేదు. ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అన్నది దీన్ని బట్టే అర్థమవుతోంది. సో అభివృద్ధి మాట దేవుడెరుగు. మీకు ఓటేస్తే మాకేంటి, మాకు ఓటేస్తే మీకేంటి అనేదే ప్రస్తుతానికి ఎన్నికల మంత్రం. ప్రజలకు చెవులో తేనె పోసినట్టు ఆయన ప్రకటించిన ఒక్కొక్క పథకం కూడా ఆనందాన్ని కలిగేసింది. సో ఉచిత బస్సు అనేది మహిళలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉండేవి. సో ఈయన కొత్తగా ఒక పురుషులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఆయన ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అదేవిధంగా పేదలకు ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి కాంక్రీట్ ఇల్లు కట్టిస్తామని, ఇల్లు ప్లస్ ల్యాండ్ లేకుండా ఉన్న వాళ్ళకి ఫ్లాట్లు కట్టిస్తామని, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే పేదలకు ఏమేమి సౌకర్యాలు అవన్నీ కూడా మేనిఫెస్టోలో యూస్ఫుల్గా చేసి ఉన్నారు. ఉచిత పథకం ఒక అంటువ్యాధి. రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి అన్ని పార్టీలకు అంటుకుంటోంది. అందరికీ విద్యా, వైద్యం మాత్రమే ఉచితంగా ఇచ్చే అగ్రరాజ్యం అమెరికా దాకా వ్యాపించింది ఈ ఫ్రీ బస్ జర్నీ పథకం. జీడీపీలో మంచి పురోగతి చూపిస్తూ ఆర్థికంగా పుష్టిగా ఉన్న రాష్ట్రాలే అయినా ఉచిత పథకాల అమలుతో ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి అన్నది ప్రజాస్వామ్యవాదుల మాట.